ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో అడిగాడు, నువ్వు ఇంతలా విష్ణువు దేవుడిని నమ్ముతున్నావు కదా, మరి ఎక్కడ ఉన్నాడు నీ భగవంతుడు? ఈ గదిలో ఉన్నాడా, ఈ స్తంభంలో ఉన్నాడా అని కోపంగా అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు భయపడకుండా ఇలా సమాధానం చెప్పాడు, అవును, నా నారాయణుడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని చెప్పాడు. అంతే హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని కొట్టాడు. ఆ స్తంభం చీలింది. అందులోంచి బయటపడ్డాడు నరసింహుడు. తన మోకాలిపై పొట్ట చీల్చి చంపాడు. ఇలా హిరణ్యకశిపుడి అహంకారానికి అంతం జరిగింది. ప్రహ్లాదుడి భక్తిని చూసి నరసింహుడు శాంతమయ్యాడు. ఈ విధంగా విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడి నుండి ప్రహ్లాదుడిని కాపాడాడు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుణ్ణి నిజంగా నమ్మితే మనం ఎంత చిన్నవారైనా ఎంత బలహీనులైనా ఆయన మన కోసం వస్తాడని తెలుపుతుంది. మీరు ఈ వీడియోస్ని ఇలా షార్ట్ వీడియోస్గా కాకుండా లాంగ్ వీడియోగా చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి.